ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేసినని చెప్పి ఆయన చెప్పిన మాటలు. తర్వాత బీజేపీ ఎమ్మెల్సీల ప్రకటన, కమిషన్ల కోసం సైబర్ నేరాలకు సపోర్టు. ఇక్కడ చూస్తే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అట, కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఇక్కడ చూడండి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే సైబర్ మోసం. కంటెస్టెడ్ ఎమ్మెల్యే సైబర్ మోసం అట కోదాడ నియోజకవర్గంలో. విషయాలకు వస్తే డబ్బుల కోసం బ్యాంకింగ్ ఖాతాల అప్పగింత, చీటర్స్కు సహకరించాలని పిల్లలపై పేరెంట్స్ ఒత్తిడి. కోదాడలో వెలుగులోకి అందరికీ నోటీసులు. డబ్బుల కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడే వారికి సహకరిస్తున్నారు. అందుకోసం వారితో పాటు ఇతరుల బ్యాంక్ ఖాతా వివరాలను ఫ్రాడ్ చేసిన వారికి చేరవేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందలాది మంది ఇందులో భాగమైనట్టుగా తెలిసింది. ఓ ట్రేడింగ్ మోసం కేసు దర్యాప్తును చేపట్టేందుకు హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు కోదాడకు వెళ్లారు. అక్కడ ఎంక్వైరీ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరస్తులకు సహకరించిన కోదాడలోని 3 గ్రామాల ప్రజలకు నోటీసులు జారీ చేశారు. 3 గ్రామాలు సహకరించిన నేరస్తులకి అమ్మ. రాష్ట్రంలో సైబర్ నేరాలకు ప్రభావితమైనటువంటి 3 గ్రామాలు ఇప్పుడు ఆ మోసాలు చేయాలని సొంత పిల్లల్ని వేధిస్తుండడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేడింగ్ మోసం కేసు దర్యాప్తు చేసినప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ అంశం పైన పోలీసులకు షాక్ గురిచేసింది. ఏం జరిగిందంటే, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ చెందిన ఓ వ్యాపారిని మార్వెల్ క్యాప్టా వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ట్రేడింగ్ ప్రాఫిట్స్కు సంబంధించి కీలక టిప్స్ చెప్తున్నామని నమ్మించారు. ఇలా వ్యాపారి మొత్తం 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిండు. కానీ అతని కేటాయించినటువంటి ఐడిలో కనిపిస్తున్న లాభాలు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా చేసిరట. దీంతో అతను మోసపోయినని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన అధికారులు కర్ణాటకకు చెందినటువంటి సమీర్ హుండేకర్, దీపక్ సంపత్ను అరెస్ట్ చేశారు. దీనికోసం కమిషన్ల మీద ఖాతాలను తీసుకొని అందులో చీటింగ్ చేస్తున్న డబ్బును చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ దర్యాప్తులో కోదాడకు సమీపంలో 3 గ్రామాల విషయం తెలిసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడ దోచుకున్న డబ్బుల్ని కాస్త వాళ్ళ అకౌంట్ తీసిరట. ఆ 3 గ్రామాల జనం కాస్త అకౌంట్ తీసిరు, బ్యాంక్ అకౌంట్ తీసిరు. ఆ అకౌంట్ తీసిన తర్వాత ఈ 3 గ్రామాల ప్రజలకి ఈ దోచుకున్న డబ్బులు ఎవరు? దీపక్ సంపత్, అట్ ది సేమ్ టైం హుండేకర్, సమీర్ హుండేకర్. వీళ్ళు ఒక ఫేక్ యాప్ను తయారీ దానిలో పెట్టుబడి పెట్టమని చూపించి ఈయన నుంచి పెట్టుబడి పెట్టించి ఈయన కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మొత్తం విషయం బయటకు వచ్చింది. ఈ 3 గ్రామాల ప్రజల నుంచి అకౌంట్లు తీసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారట. కమిషన్ తీసుకొని ఆ డబ్బుని తిరిగి వీళ్ళకి అప్పచెప్తున్నారు. ఎవరికి? నా సమీర్ హుండేకర్, దీపక్ సంపత్లకి అప్పచెప్తున్నారు. ఇది చాలా పెద్ద స్కామ్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కోదాడ దగ్గర 3 గ్రామాలకు సంబంధించిన జనం దీనిలో భాగస్వాములు అయ్యారు. ఎందుకు ఈ గ్రామాలకు సంబంధించిన భాగస్వామి అయ్యారంటే, ఒక 2 వ్యక్తులు, ఇక్కడ చూడండి ఇలా పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళు ఒక వెబ్సైట్ తయారు చేసి ఆ వెబ్సైట్లో పెట్టుబడి పెట్టమని చెప్పి ఆయన గ్రూప్లో యాడ్ చేసి హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యాపారిని పెట్టుబడి పెట్టించాడు 3 కోట్ల రూపాయలు. ఇట్లా మోసపోయినా అని చెప్పి ఆయన సిసిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత విషయాలు పరిశీలిస్తే ఇంకో ఈడి దాకా పోయింది కథ. సమీర్ వీళ్ళ దగ్గరకు పోయింది కథ, వీళ్ళే స్కామ్ చేశారని చెప్పి. ఏం జరిగింది? ఆ డబ్బులు ఎడబోయినాయి అంటే ఈ 3 కోట్ల రూపాయలని కాస్త ఈ 3 గ్రామాల ప్రజల అకౌంట్ తీసి పెట్టారు కదా ఆల్రెడీ. ఈ గ్రామాల ప్రజలు ఇద్దరు సైబర్ నేరగాలకు సహకరిస్తున్నారు. ఆ డబ్బులు మీ ఖాతాలోకి వేస్తాం, మీ కమిషన్ మీకు వస్తుంది, తిరిగి ఆ డబ్బులు మాకు చెల్లించండి. అప్పుడు ఆ బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మారిపోతుంది వాళ్ళకి. అంటే వీళ్ళకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి రాకుండా వివిధ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడంతో ఈ డబ్బులకు సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చిందట. ఇక కోదాడకు సమీపంలో ఉన్న గ్రామంలో మహిళ 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం చేయగా చిన్న కూతురు చదువుకుంటుంది. కాగా గ్రామంలో కొంతమంది యువత రోజువారీగా బాగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలుసుకున్న తల్లి తన 2 కూతురులను వేధించడం మొదలుపెట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్ళిన 2 కూతుళ్ళు సైబర్ నేరగాళ్ల $US ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి చీటింగ్లో వారి ఖాతాలను ఇచ్చి కమిషన్లు తీసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో వారి ఖాతాల్లో పడ్డ నగదును విత్డ్రా చేసుకుని ఖాతాను క్లోజ్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ గ్రామాల్లో యువత మొత్తం ఇదే పనట. ఈ డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంది ఏం కథ అని చెప్పి తల్లి 2 కూతురులను వేధిస్తే ఆఖరికి వస్తే వాళ్ళు కూడా ఖాతా తెరిచి ఆ సైబర్ నేరగాలకు సహకరించారట. ఒక ఊరికే సైబర్ నేరగాలకు సంబంధించి వాళ్ళు ఉచ్చులో పెట్టుకొని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని వాళ్ళ ఆసరని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల యొక్క సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఆశల్ని కంట్రోల్ చేసి వాళ్ళ పరిస్థితిని చేజిక్కించుకొని ఈ రకమైనటువంటి స్కామ్లో పాల్పడరట. ఒక 3 గ్రామాలే ఉన్నాయట. ఇట్లా అందరికి నోటీసులు జారీ చేసిరట. మరో ఇంట్లో తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని హైదరాబాద్లో బీటెక్ చదివిస్తున్నాడు. తండ్రి గ్రామంలో ఇతరులు సైబర్ మోసగాళ్లకు ఖాతాలు ఇచ్చి సంపాదించడం చూసి కొడుకుని గ్రామానికి పిలిపించి డబ్బులు సంపాదించు అంటూ హుకుం జారీ చేసిండట. తండ్రి టార్చర్ భరించలేక కొడుకు సైబర్ మోసగాళ్లకు ఖాతాలు ఇచ్చి రోజువారీ నగదును ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఇలా
ఈ 2 కుటుంబాలే కాదు, వందల కొద్ది కుటుంబాలు కూడా ఇప్పుడు సైబర్ మాయగాళ్ళ ట్రాప్లో పడిపోయారు. ఇందులో కొంతమంది బాధితులై ఇప్పుడు సైబర్ క్రిమినల్స్కు మద్దతు ఇస్తూ వారు సంపాదించుకుంటున్నారని, మరికొందరు రోజువారీగా నగదు వస్తుండడంతో దీనికి అలవాటు పడిపోయారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇలా చాలా ఉన్నాయి. ఇంకొక కంటెస్టెడ్ ఎమ్మెల్యేనట ఆయన. ఇగో క్రిప్టో కరెన్సీ పేరుతో 95 కోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. టీజీసీఐడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా జనగామకు చెందినటువంటి కుర్రెంల రమేష్ గౌడ్ జీబీఆర్ పేరు నకిలీతో వెబ్సైట్ను సృష్టించాడు. క్రిప్టో కరెన్సీలతో పెట్టుబడితో మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని వాట్సాప్ గ్రూప్ ద్వారా అమాయకులను ప్రలోభాలకు గురి చేసి మోసాలకు పాల్పడ్డాడు. కరీంనగర్కు చెందినటువంటి అర్రా మనోజ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ శ్రీనివాస్, ఆర్ఓ కరీంనగర్ సిబ్బంది అరెస్ట్ చేశారు. 43 మంది 95 కోట్ల పెట్టుబడులు పెట్టి బదిలీ చేసినట్టు గుర్తించారట. ఏ దొరుకుతుంది సైబర్ క్రైమ్ అని అంటే, ఏ దొరుకుతుంది ఉన్న కాడికి దోచుకోవడం. అంత అమాయకులు పాపం ఏమంటారు, చిన్న వ్యక్తులు పెద్ద వ్యక్తులు ఏం లేదు, మొత్తం దోచిన కాడికి దొరికిన కాడికి దోచుకోవడమే. 3 గ్రామాలే ఉన్నాయట. ఇక చివరిగా కమ్యూనిటీలో పోల్ చూద్దాం మనం ఒకటి.